నమస్తే ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. శ్రీమాత్రే నమః. సార్, శ్రీకృష్ణ జన్మాష్టమి నిజంగా అంటే మన దగ్గర సౌత్ లో కంటే కూడా నార్త్ సైడ్ చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని ఏరియాస్ లో అయితే ఇంకా చెప్పొద్దు, అసలు ఓ వారం ముందు నుంచి అక్కడ కన్నయ్య ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మనం ఇక్కడ దివాళీని ఎంత హ్యాపీగా వస్తుంది అని అంటే ఎంత వెయిట్ చేస్తూ ఉంటాము ఈగర్గా. వాళ్ళు కూడా గుజరాత్ సైడ్ కానీ అక్కడ ముందే ఇవన్నీ ప్రిపరేషన్స్ అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆ భోగ్ అనేది వాళ్ళకి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యాలు పెడుతూ ఉంటారు స్వామి. అయితే ఈ మన దగ్గర తక్కువగా జరుపుకుంటారు అనే కంటే కూడా ఏమో ఒక రకమైన విధానంలో జరుపుకుంటూ ఉంటారు. మరి మనకు ఆ ముందు నుంచి తెలియకపోవడం వల్లనో లేకపోతే కృష్ణుడి ఇది ఎక్కువ లేకపోవడం వల్లనో తెలియదు. కానీ అది బాలకృష్ణుడిగా కొంతమంది పూజ చేస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్క స్టైల్లో చూస్తాం, ఇలా ఫ్లూట్ పట్టుకొని చిన్న విగ్రహం ఒకటి ఉంటూ ఉంటుంది. అలా టీనేజ్లో ఉన్నట్టుగా ఒకటి, రాధాకృష్ణతో ఒకటి, అలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ జన్మాష్టమి రోజున ఆ చిన్న బాలకృష్ణుని పూజ చేయాలా లేకపోతే కనుక ఎలా ఏ మూర్తిని ఆరాధించాలి అని అంటారు? ప్రతి భక్తుడికి కూడా భగవంతుడిని ఒక్కొక్క రూపంలో చూసేటువంటి కోణము వాళ్ళకి ఆ రూపంలో చూస్తుంటేనే ఆనందం అనేటువంటిది ఉంటుంది. బాలకృష్ణుడిగా చూడడంలో వాళ్ళకి ఆనందం ఉన్నప్పుడు బాలకృష్ణుడిగా చూడొచ్చు. రాధాకృష్ణుడిగా చూడాలనుకున్నప్పుడు ఆ రకంగా చూడొచ్చు. ఆ రకంగా మనం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకటి, మీరు ఇందాక అన్నట్టుగా నార్త్ సైడ్ వాళ్ళు చాలా వైభవపేతంగా చేస్తారు దీన్ని. అయితే ఇక్కడ కృష్ణుడి యొక్క పూజ చేయడం అనేటువంటిది ఎలాంటిదంటే కృష్ణతత్వాన్ని కంప్లీట్గా మనలోని తీసుకోవడం, కృష్ణతత్వం అర్థం చేసుకొని పూజ చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనకి దశావతారాలలో ముఖ్యంగా రామకృష్ణ ఈ రెండు అవతారాలు మానవులుగా నడయాడి చూపించిన వాటిలో రామావతారం అసలు నేను భగవంతుడిని కాదు, నేను ఓన్లీ మనుషుడిని అని ఆయన తెలుసు ఆయనకి. కానీ ఆ రావణాసుని సంహరించడానికి ఎక్కడ కూడా అలా ప్రకటించకూడదు అనేటువంటి ఒక దాంతో ఆయన ఎక్కడ కూడా చెప్పుకోకుండా ఆఖరికి మొత్తం మీద మనకి విష్ణుమూర్తి అవతారమే అని మనకు తెలుసు. కానీ కృష్ణ అవతారం అలా కాదు, నేను స్వయం ఆ యొక్క పరమాత్మని, కృష్ణ అవతారం నేను ఎవరో కాదు, మహావిష్ణువునే కృష్ణుడిగా వచ్చాను అనేటువంటి అనేకమైనటువంటి ఘట్టాలలో మనకి భాగవతంలో తెలుస్తూ ఉంటుంది. సో మనతో ఆ అంత వైభవాన్ని వదిలేసి, ఆ వైకుంఠంలో చక్కగా ఉన్నటువంటి దాన్ని వదిలేసి మన కోసం మనకేదో చెప్పాలని, మనం బాగుపడాలని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బయటకు వచ్చేలా చేయాలనేటువంటి కేవలం మన కోసమే ఆయన వచ్చి మనతో పాటు జీవించి ఒక భగవద్గీత మహాభారతంలో గీతోపదేశం చేసి అన్ని శ్లోకాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ చావు మీరు చావండి వదిలేయచ్చుగా. అంటే అలా వచ్చి చెప్పారంటే అసలు అది మామూలు విషయం కాదు. ఎవరు చెప్పగలుగుతారు? ఎవరి గురించి అని బాగు తల్లిదండ్రులు చెప్పగలుగుతారు, ఎవరు చెప్పరు. ఏదో బాగా బెస్ట్ ఫ్రెండ్ మంచి వ్యక్తి అయితే అరే నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నారు నువ్వు బాధపడతావు, లేదా గురువు చెప్తాడు. కానీ నీకు తల్లి తండ్రి కంటే ఎక్కువగా ఇచ్చింది ఎవరంటే కృష్ణుడు. అందుకని నేనేం చెప్తానంటే శ్రీకృష్ణాష్టమి నాడు ఇంట్లో మనకి సహజంగా చిన్నపిల్లలకి చక్కగా బట్టలు అవి వేస్తాం, అలంకరిస్తాం, వాళ్ళు నడుచుకొని వచ్చినట్టుగా పాదాలు అవి వేస్తుంటాం. దీంతోపాటు కనీసం ఈసారి నుంచైనా పిల్లలకి రోజుకి ఒక్క శ్లోకం, కనీసం భగవద్గీతది రోజుకి ఒకే ఒక శ్లోకం, ఎక్కువ నేర్పించకండి, ఒక శ్లోకం చెప్పి దాని అర్థం, దాని గురించి నువ్వు విచారించు అని చెప్తే గనక సరిగ్గా 2 సంవత్సరాల్లో అన్ని శ్లోకాలు వాళ్ళకి బట్టి నోటికి రావాలని రూల్ అయింది. దాని గురించి ఆలోచించమని చెప్పండి. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు చెప్పాలి అంటే ఏమైపోతుంటే అమ్మో ఇప్పుడు నేను నేర్చుకోవాలా. ఇక్కడ అర్థం ఇక్కడ ఏంటంటే భగవద్గీత అన్ని శ్లోకాలు రావాల్సిన పని లేదు. నీకు గీత అర్థమైపోతే చాలు. వాళ్ళ జీవితంలో భగవద్గీత ఎంత గొప్పదంటే వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్గా తీసుకోగలుగుతారు. ఎనీ సిచ్యువేషన్. ఉద్యోగం పోయిందా భయపడ్డు, ర్యాంక్ రాలేదా భయపడ్డు. ఇప్పుడు ఎంతమంది అమ్మ ఉద్యోగం రావట్లేదని, మొన్న ఎవరో పాపం షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నాను ఆత్మహత్య చేసుకున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ర్యాంక్ రాలేదని ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే గీత కనుక మనకు అర్థమైతే
ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ గొప్ప భగవద్గీత కనుక మనకి జీర్ణమైతే అసలు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంది. అసలు అసలు దేని గురించి మనం బతుకుతున్నాము, మనం ఈ శరీరం కాదు, అసలు మనం ఈ శరీరమే కాదు అన్నప్పుడు ఇవన్నీ ఏమున్నాయమ్మా? శరీరం జస్ట్ ఒక చొక్కాలా మార్చుకుంటుంది. ఆత్మ అనేటువంటిది ఏంటంటే జన్మలు ఎత్తుతూ ఒక్కొక్క చొక్కా ధరించినట్టుగా ఒక శరీరం దాలుస్తుంది, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతుంది. అలా 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 తన సాధనా మార్గంలో వెళ్ళడం వల్ల కైవల్యం చెందుతాడు. ఈ అసలైనటువంటి నిజాన్ని మర్చిపోయి అమ్మో నేనంటే ఈ శరీరము, నేనంటే ఈ ఆస్తులు, నేనంటే ఈ కీర్తి, నేనంటే ఎవడో ఏదో అనుకోవడం, ఇవి కాదు. అసలు నీ జీవితం అంటే ఏంటని ఒక క్లారిటీ ఇచ్చేది భగవద్గీత. అంత గొప్ప భగవద్గీతను ఆయన మనకి ప్రసాదించినందుకు మనం ఆయన కృతజ్ఞతాభావంతో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి రోజు మీరు ఎటువంటి పూజాది కార్యక్రమాల్లో ఏం చేస్తున్నా తులసి వాడాలని చెప్తుంది శాస్త్రం. వెన్నని వాడాలి నైవేద్యాల్లో. పూజ చేసేటప్పుడు తులసి వాడకుండా పూజ చెయ్యరాదు. ఇది నియమం అన్నమాట. భగవద్గీత పుస్తకం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక తులసి పెట్టాలి అని అనేసి పెట్టాలంటారు. ఏం సార్ అంత ప్రాముఖ్యత? తులసి ఇంకా కృష్ణుడు లక్ష్మీదేవితో సమానంగా అంటూ ఉంటారు. కృష్ణుడిని కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. తులసిలో ఒక్కటైనా మీరు నెగిటివ్ గుణం చెప్పండి చూద్దాం. అన్ని మేలు చేసే అంతే కదా. అంటే ఏంటంటే మీరు గమనించండి, అతని భాగవతంలో ఆయనకి సంబంధించిన విషయాలు, ఈశ్వరుడు అంటే శివుని విషయంలో కానీ ఈ అవతారాల విషయంలో మీరు గమనిస్తే కనుక విషం కర్కోటకుడు, అసలు అందరినీ తినేసేటువంటి కర్కోటకుడు కూడా ఆయన నెత్తి మీద పెట్టుకొని పూజించాడు. అంటే ఆయనను చేరుకుంటే పావుకి సర్పానికి కూడా సాత్వికత్వం వచ్చేసింది. అవునా కదా? దాని అర్థం అనమాట అది. ఎందుకు మరి అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆ సాత్వికత్వం మనకు కూడా వచ్చేస్తుంది. అందుకని కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. కృష్ణుడు అంటే ఎంతసేపు ఎవడైతే అసలు కృష్ణలీలలు చేస్తున్నాడు. అసలు లీల అంటే ఏమిటి? అసలు కృష్ణలీలలకి వాడు చేసే దిక్కుమాలిన పనులకి అంటగడతారు. నాకు అర్థం కాదు. విధానం తప్పుగా ఉంది, చాలా తప్పు. కృష్ణలీలలు అంటే అసలు అదెంత గొప్ప విషయం. అసలు ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే మనకు అసలు ఇంకా అసలు మీరు కొంతమంది గమనిస్తే కనుక కృష్ణతత్వంలోకి వెళ్ళిపోయి ఇంకా జీవితంలో నాకు ఇంకేం వద్దు అని చేస్తుంటారు. కష్టం అసలు. ఎగ్జాక్ట్లీ. మీకు ఎందుకు ఎవరైనా ఇప్పుడు నమస్కారం చేశారు, కృష్ణార్పణం అంటాం. అవును, ఏదైనా ఒక దానం చేసిన తర్వాత కూడా కృష్ణార్పణ. ఎందుకంటే మనం కృష్ణుడికి కనుక అర్పిస్తా అని చెప్పాడు చాలా స్పష్టంగా భగవద్గీతలో. మీరు ఏ పని చేస్తున్నా నాకు అర్పించి చేయండి, మీరు పాపానికి చిక్కుపడరు. ఇప్పుడు మనం తింటున్నాం, ఏముంది నేను కష్టపడి ఒక 40,000 50,000 శాలరీ తెచ్చుకుంటున్నాను, అది నేను తింటున్నాను, నాకేంటనుకుంటాను. కాదు, అది బాహ్యంగా కనబడ్డ నువ్వేదో కష్టపడుతున్నావు, నువ్వేదో చేస్తున్నావు. కానీ అతని యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వు ఆ నెల జీతం కూడా తీసుకోలేవు. ఆయన అనుగ్రహంతో వచ్చిందని నువ్వు గుర్తించి కృష్ణుడికి అర్పించి తినాలి. భగవంతునికి అర్పించకుండా నువ్వు ఏదీ చేయకూడదు. నీకేమవుతుంది అంటే నువ్వు ప్రతిదీ ప్రసాదంగా నువ్వు భావించినప్పుడు, అది కృష్ణుడి ప్రసాదంగా అయిపోయినప్పుడు, నీకది లోపలికి వెళ్ళినప్పుడు నీకది పాపముగా మారదు. ఇది భగవద్గీతలో చెప్పారు. కాబట్టి భగవద్గీతలో ఏవేవైతే చెప్పారో అవి ఫాలో అవడమే నిజంగా మనం కృష్ణుడికి రుణం తెచ్చున్న వాళ్ళం అవుతాం. మనం దేవతా రుణం అంటారు చూసారా? దేవతా రుణం ఎప్పుడు తీరుతుందంటే ఆయన చెప్పిన గీతా సారాంశాన్ని అర్థం చేసుకుంటే దేవతా రుణం. ఋషి రుణం ఎప్పుడు తీరుతుందంటే వాళ్ళు చెప్పినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలని చదవడం, అనేకమైన శ్లోకాలను పఠిస్తే ఋషి రుణం. తల్లిదండ్రుల రుణం, వాళ్ళ పేరు నిలబెట్టగలిగితే తల్లిదండ్రుల రుణం. అంటే మనం మంచి ప్రవర్తన ఉందంటే వాళ్ళ పేరుని వాళ్ళు ఆనందపడతారు. పుత్రుడు పుట్టగానే కాదు వాడు గొప్పవాడైనప్పుడు తండ్రి ఆనందిస్తాడంటారు. అలా ఏంటంటే దేవతా రుణం, భూత రుణం అంటే పశుపక్షాదులకి ఏదైనా వేసి వాటిని బతికించడం, ఇవన్నీ కూడా మనిషి కంప్లీట్ చేసుకున్నప్పుడే నిజమైన కృష్ణతత్వం మనకు అర్థమైనట్టు. రైట్. అయితే ఇంకొక లాస్ట్ ప్రశ్న ఏంటంటే కనుక, మనం స్టార్టింగ్లో అనుకున్నట్టుగా ఎన్నో నైవేద్యాలు పెడుతూ ఉంటారు అన్నారు కదా. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఖచ్చితంగా పెట్టాల్సిన వాటిల్లో ఇందాక మీరు అన్నట్టుగా వెన్న నైవేద్యం ఒకటి, అలాగే అటుకులు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. ఎందుకని అటుకులకి కృష్ణుడికి అంటే మనకు తెలుసు ఆయన ఫ్రెండ్ ఎవరైతే ఉంటాడో కుచేలుడు ఇస్తాడు అటుకులు, తన దగ్గర ఏం లేకపోయినా ఇది ఒక్కటి నీ కోసం తీసుకొచ్చాను ఇస్తాడు. అదేనా లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా అటుకులు కంపల్సరీ పెట్టడానికి? ఏం లేదమ్మా, చాలా సింపుల్. అదేంటంటే మనం అటుకులు ఎందుకు నైవేద్యం పెడతామంటే కుచేలుడికి
కృష్ణుడికి జరిగినటువంటి వృత్తాంతం ఏదైతుందో మనం ఒకసారి స్మరించుకోవాలని. ఆయన మనం చూస్తే గనక వెళ్తాడు, కుచేలుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ద్వారపాలకులు ఆపుతుంటారు. దూరం నుంచి కనబడతాడు, అగో అతనే నా స్నేహితుడే. వాళ్ళు నమ్మరు, ఈయనేమో ఇలా ఉన్నాడు, ఆయనేమో మహారాజు చక్ర ఆయన, ఏమిటి ఈయన అతనికి స్నేహితుడు ఏంటి అనుకుంటే సరిగ్గా చూస్తాడు, పరిగెట్టుకొని వస్తాడు కృష్ణుడు. ఆ తత్వంలో ఏంటంటే, నువ్వు పేదవాడివి కదా, నువ్వు చెరిగిపోయిన వస్త్రాలు వేసుకుని నీకేం లేదు, నువ్వు నా ఫ్రెండ్ ఏంటి. ఇవాళ రేపు చూడండి, అసలు 4 కార్లు ఉన్నాయి, 2 బిల్డింగ్లు ఉన్నాయి అనగానే వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటారు. కానీ ఫ్రెండ్షిప్ అది కాదు. నిజమైన ఫ్రెండ్ అంటే ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఆ ఫ్రెండ్వే అనేటువంటి తత్వం మనకి రావాలని చెప్పని ఆ యొక్క కుచేలుడికి కృష్ణుడికి ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది, ఆయనను పిలిచి పోనీ ఏదో ఫ్రెండ్ వచ్చాడు కదా, నార్మల్ ట్రీట్మెంట్ కాకుండా ఆయనకు చక్కగా సపర్యలు చేస్తాడు, ఆయన కాలు గడుగుతాడు. అంటే ఏమిటి, ఫ్రెండ్కి ఎంత వాల్యూ ఇస్తున్నావు నువ్వు, అది అర్థం చేసుకోవడానికి. దాని తర్వాత ఈయన అన్ని పెట్టి, ఏంటి నా కోసం ఏదో తెచ్చా ఉంటావే చూపించంటే ఈయన సిగ్గుపడుతుంటాడు, ఏంటి ఇంత భోగభాగ్యాల్లో ఉన్న వ్యక్తికి నేను అటుకులు ఇవ్వాలా. అప్పుడు లేదు లేదు ఎక్కడ ఉంది ఏదో ఉందంటే ఒక ముడి కట్టుకొని ఉంటుంది ఒక అటుకలు. ఆ ముడి కట్టుకున్నటువంటి అటుకులు తీసుకొని ఒకసారి వేసుకోగానే ఈయన ఇక్కడ తినగానే అక్కడ వాళ్ళ ఇల్లు మారిపోతుంది, బంగారంతో కూడినటువంటి మహల్ అయిపోతుంది. ఇంకొక పిడికిలు వేసుకునేసరికి మొత్తం వాళ్ళ ఇంట్లో అన్నీ మారిపోతాయి. ఇంకో పిడికేసి ఆపుతుంది ఆవిడ, రుక్మిదేవి ఆపుతుంది. అయ్యా ఇప్పటికే 2 పిడికలు వేశారు, మొత్తం బంగారం ఏమైపోయింది, ఇంకొక పిడికేసుకుని మనం అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి సేవలు చేయాలి ఆపండి అంటే. ఇక్కడ అర్థం ఏమిటంటే, దాని అర్థం నువ్వు కృష్ణుడికి కనుక ప్రేమగా నువ్వు ఏదైనా ఇవ్వగలిగితే నువ్వు ఊహించలేవు జీవితంలో, అంత వెనక్కి వస్తుంది. మనం నైవేద్యం పెడుతుంటాం చూసారు దేవుడికి, అది ఏ రూపంలో ఉన్న భగవంతుడికైనా నువ్వు నైవేద్యం పెడితే ఆ రూపంలో మళ్ళీ నీకు వస్తుంది. దీని గురించి ఒకసారి ఒక మహమ్మదీయుల కాలంలో ఒక ఈశ్వరాలయం ఉండేది, పాత పురాతనమైన ఈశ్వరాలయం. ఆ ఆలయంలో ఆ పూజారి గారు రోజు కైంకర్యాలు అవి చేసేవారు. ఒక రోజు మొత్తం నిండుకున్నాయి, ఏమీ లేవు. అప్పుడు ఆ పూజారి, ఆ పురోహితుడు ఏం చేశాడంటే, ఆ రాజు, మహమ్మదీయుల రాజుకు వెళ్ళి చెప్పాడు, స్వామి ఇలా మా ఈశ్వరుడికి చేయడానికి అన్నీ అయిపోయి మీరు ఏమైనా ఇవ్వండి అంటే, అన్నీ మీ ఈశ్వరుడు అంటారుగా, మరి మీ ఈశ్వరుడికి అంత అవసరం ఉంటే నన్ను అడుగుతాడు, నువ్వేం అడగక్కర్లేదు వెళ్ళు అంటే. రాత్రి స్వప్నంలో ఈశ్వరుడు కల్లోకి వస్తాడు ఆ మహమ్మదీయుడు, ఆ సుల్తాన్కి. వచ్చి, నేనేమి తినక్కర్లేదు, ఈ విశ్వం మొత్తం నాదే, మరి నాకు ధూపదీపాలు ఎందుకు అనుకుంటున్నావు, నాకు దీపం వెలిగిస్తే ఈ లోకం వెలుగుతూ ఉంటుంది, నాకు నైవేద్యాన్ని సమర్పిస్తే ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణులకి ఆహారం అనేటువంటిది వెళ్తుంది అని, నాకు గంధం గనక లేపనం చేస్తే సమస్త జీవులందరూ కూడా రక్షణతో దైవానుగ్రహంతో ఉంటారు అని చెప్పి కల్లోకి రాగానే ఆయన ఒళ్ళు గొగ్గుర్లు పొడిచి రోమాలు నిక్కబొడుచుకొని నిద్ర లేచి వెంటనే పరుగున అన్ని పట్టుకొని వెళ్తాడు. బంగారు నాణాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఫుడ్ ఐటమ్స్ బస్తాలకు వెళ్ళి, అయ్యో బాబు ఏమో అనుకున్నాను. అలా ఏంటంటే మనం నిత్యం చేసేటువంటి పూజ కానివ్వండి, దేవతారాధన, దేవాలయాల్లో చేసేవి ఏమైనా కానీ, మనకు కొంతమంది చూడండి ఫలానా దగ్గర ఫలానా విగ్రహం ఉందని దేవుడు కల్లో కనబడి చెప్పి అక్కడ విగ్రహం చేయించుకున్నాడు. అది ఎందుకు అలా జరుగుతుందంటే, అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఏదో కాపాడాలనేటువంటి ఒక భావనతో దేవుడు అలా వ్యక్తం అవుతూ ఉంటాడు భగవంతుడు. అలాగే మనకి ఏదో చేయాలి అనేటువంటి అపారమైనటువంటి ప్రేమతో ఆయన అవతారాలు వచ్చాయి. అందులో కృష్ణ అవతారం కంప్లీట్ ప్రేమమూర్తి. ఆ కంప్లీట్గా ప్రేమమూర్తి అనే భావనతో మనం చేసినప్పుడు ఉండే ఫీల్ అసలు మనకి ఈ ప్రపంచంలో ఏది కూడా అంత ఆనందాన్ని ఇవ్వలేదు. మనం కృష్ణుడి పూజ చేసేటప్పుడు ఇప్పుడు లక్ష్మీదేవి, వినాయకుడు ఇలా ఏదో ఒక కోరికతో చేస్తాం, కానీ కృష్ణుడు అంటే అందరం కూడా ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ప్రేమ, అల్లరి, చిలిపితనం, మళ్ళీ లోపల ఏమీ లేకుండా నిష్కల్మషంగా పూజ చేసేది అని అంటే కనుక కృష్ణుడిని ఏది అడగడానికి కాదు. ఎగ్జాక్ట్లీ ఆ లవింగ్ నేచర్ అనేది ఫస్ట్ కృష్ణుడి దగ్గర రాగానే ప్రేమ అనేది ఫస్ట్ గుర్తొస్తుంది. అవును. సో డెఫినెట్ గా కృష్ణాష్టమి జరుపుకోవడం మన వెల్ బీయింగ్ కోసమే తప్ప అది ఏదో అంటే అఫ్ కోర్స్ ఆయన ఇచ్చేది ఆయన ఇస్తాడు, డెఫినెట్ గా ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలి అని. మన మనసులో నుంచి అయితే మనం ఆయనకు పూజ చేసామా, ఆయన ప్రేమ చూసుకున్నామా, కృతజ్ఞతా భావంతో చేస్తే చాలు అని అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.